అందరికీ శనార్థి, ఆడోళ్లకు మంగళారతి. ముందుగా ఏముంటాయి మన ముచ్చట్ల నెత్తిరాతలు గీతలే కదా, చూడు రెడ్ లైన్స్. రోడ్లు బంగుళాల మంత్రి కోమటిరెడ్డి సారు త్యాగం చాలా గొప్పదట. ఖుద్దు ముఖ్యమంత్రి యనుమల రేవంతాల సారు చెప్పిండి మాట. ఒక్కో రైతుకు 30,000 రైతు భరోసా ఇయ్యాలన్నట రేవంత్ రెడ్డి. 2 ఏళ్ల నర్థం ఏలుబడిలని అంత ఎట్లా అప్పయిండయ్యా జగదీష్ రెడ్డి. పోస్టులు వేయాలని నిరుద్యోగులు లొల్లి చేస్తున్నారు పట్నం గడ్డ మీద. పోలీసులు అరెస్టు చేస్తుంటే చెప్పుకుంటున్నారు వాళ్ళకు వచ్చిన బాధ. ఎన్నికల సంఘములకు మైకు బట్టి సలహాలిస్తుంది కల్వకుంట్ల కవిత. ఆంధ్రుల పేర్లు ఓటర్ లిస్టుల నుంచి తీసేస్తే బాగుంటుందట రాష్ట్ర భవిత. మలి సర్కారు పింఛనిస్తలేదని రోడ్డెక్కిండ్రు శాతగాని ముసలోళ్ళు. పెన్షన్లు కూడా ఇయ్యకుండా ఎందుకిట్లా చేస్తుర్రో ఏలుబడిలున్న కాంగ్రెస్ వాళ్ళు. తెలంగాణ సినిమాల మంత్రికం రోడ్లు బంగుళాల మంత్రి కోమటిరెడ్డి వెంకటాల సారు త్యాగము చాలా గొప్పదట. అగో కోమటిరెడ్డి రాజాల సారోళ్ళ అన్న కోమటిరెడ్డి వెంకన్నది చాలా గొప్ప త్యాగం అన్నట్టు ఎవలన్నరే బాలన్న అంటారా? ఎవలో కాదు, ఖుద్దు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంతాల సార్ అంటుండు ఈనుండ్రి. అయ్యా మలి ముఖ్యమంత్రి యనుమల రేవంతాల సారు ఇక కోమటిరెడ్డి వెంకటాల సార్ను ఎత్తుకోండి మీ మాటలతోని. మళ్ళీ తెలంగాణ ఉద్యమంలో మంత్రి పదవిని రాజీనామా చేయడమే కాదు, మంత్రి పదవికి రాజీనామా చేస్తారు అంటారు కదా, అట్లా అలవాట్ల పొరపాటు అన్నారేమో కానీ ఆ చెప్పుండ్రి రాజీనామా ఎందుకు చేసిండు? నల్లగొండ గడ్డ మీద నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేసి ఆరోగ్యం దెబ్బతీసుకొని ఈనాటికి తన ఆరోగ్యాన్ని సంపూర్ణంగా కోల్పోని. ఏంది సారు అర్థం కానట్టు మాట్లాడుతుండ్రు? తన ఆరోగ్యాన్ని సంపూర్ణంగా కోలుకునుడు ఏందో ఏమో మీకే ఎరుకుండాలి. అది సరే గాని పానం మంచిగైనాక ఏం చేసిండు చెప్పుర్రి. తెలంగాణ రాష్ట్రంలోనే మళ్ళీ మంత్రి పదవి చేపట్టిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అప్పట్లో రాజీనామా పెట్టి ఇప్పుడు మీ మలి సర్కారు అధికారంలోకి వచ్చినాక మంత్రి పదవులకు ఎక్కిండని చెప్పేందుకు ఇంతసేపు చేసిండ్రా? అప్పుడంటే మలిదశ ఉద్యమంలో ప్రత్యేక రాష్ట్రం కోసం పానాలు పనంగా పెట్టి నిరాహార దీక్ష చేసిండు. తెలంగాణ తెచ్చుకున్నది ఎందుకు సారు? నీళ్లు నిధులు నియామకాల కోసమే కదా. మరి అవిటి గురించి కూడా ఇప్పుడు ఎందుకు ఆలోచన చేస్తలేడు? ఎందుకు అవిటి కోసం మీతోనే కొట్లాడతలేడో మీరే చెప్పాలి. మంత్రి పదవికి రాజీనామా చేసిన వెంకటాల సార్ది త్యాగమైతే మరి రాష్ట్రం కోసం పానాలు అర్పించిన అమరులది ఎంత త్యాగం సారు? వాళ్ళ కుటుంబాలకు మీరు చేసింది ఏముంది? అమరుల ప్రాణత్యాగం ముంగట మీ కోమటిరెడ్డి మంత్రి పదవి ఓ లెక్కన అంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు. తెలంగాణ మలి ప్రభుత్వము రాష్ట్రంలో వ్యవసాయం చేసుకుంటున్న ఒక్కొక్క రైతుకు రైతు భరోసా పైకం ఎంత బాకీ ఉందో ఎరికేనా? అగో పంటకు లాగోడు ఖర్చుల కానీ సర్కారు రైతుల ఖాతాల పైకం వేస్తుందని కాంగ్రెస్ లీడర్లు కథలుగా చెప్తుంటే రైతు భరోసా పైకం వేస్తలేరని ఎవరన్నారే బాలన్న అంటే ఇగో అయ్యా మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సార్ ఇక చెప్పుర్రి. అవును, రైతు బంధు వెయ్యాలి, నువ్వు గొప్పగా రాయించుకుంటున్నావు. ఇప్పుడు వరకు 30,000 రూపాయల బాకీ ఉన్నావు ప్రతి ఎకరానికి నీ రైతు భరోసా పేరు మీద. ఇచ్చి తీరాలి. తెలంగాణ రైతాంగాన్ని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, రేపటి నుంచి వేయబోయేది కూడా ఇప్పటి వరకు బాకీ ఉన్నదే. ఎన్నికల కొరకు ఎన్నికల ఆపద మొక్కుల్లాగా దేవుళ్లకు మొక్కి మోసం చేసి, ఎన్నికల కొరకు మొక్కి మోసం చేసి, ఎన్నికల కొరకు చెప్పి మోసం చేసి, పార్లమెంట్ ఎన్నికలకు ఓసారి సర్పంచ్ ఎన్నికలు ఊరక 30,000 అంటే ఏడాదికి 12,000 మాత్రమే రైతు భరోసా పైకం వేస్తారు. ఐరి 12/5 30,000 అయితే మళ్ళీ సర్కారు ఏలుబడిలకు వచ్చే 30 నెలలు కాబట్టి అంటే 2 ఏళ్ల నడదాం. 2 ఏళ్ల నడదానికి మీరు చెప్పినట్టు లెక్క చూసుకున్న 18,000 అవుతాయి. మరి మీరేంది సారు 30,000 అని అటు ఇటు డబ్బులు చెప్పబడితిరి అంటే మీ బీఆర్ఎస్ ఏలుబడిలో ఇచ్చే రైతు బంధు కూడా ఇయ్యకుండా ఎగబెట్టింది కాంగ్రెస్ ఖాతాలో వేస్తుర్రా ఎట్లా అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఇయాలటి సంధి తెలంగాణ మలి సర్కారు రైతు భరోసా పథకం పైకమును రైతుల ఖాతాల్లో వేసేందుకు తయారైంది. మరి ఎన్ని ఎకరాలకు వేస్తారు? 1 ఎకరాంకా, 2 ఎకరాలకా, 3 ఎకరాలకా, ఎన్ని ఎకరాల రైతులకు వేస్తారో తెలవాలంటే బస్సుల మంత్రి పొన్నం ప్రభాకర్ సారు బరాబర్ చెప్తుండే నుండి. అయ్యా పొన్నం ప్రభాకర్ సారు ఇక చెప్పుర్రి. ఈ రోజు నుంచి రైతు భరోసా కార్యక్రమాన్ని ప్రారంభం చేస్తా ఉంది. ప్రారంభం మంచిగానే చేస్తున్నారు కానీ పైకం మాత్రం బరాబర్ పడేటట్టు చూడండి. అది సరే కానీ ఇంకేమన్నా చెప్తారా? కొంత ప్రతిపక్షాలు చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్న సందర్భంగా మీరు ఎన్రోల్ చేస్తున్నారు, మీరు దాని మీద ఆర్భాటం చేస్తున్నారు అని చెప్పే పరిస్థితి సందర్భంగా మీ అందరికీ వాస్తవాలు ఇదంతా కూడా అఫీషియల్ డాక్యుమెంటు. ప్రభుత్వాలు మారినా ఈ రికార్డులు అనేటువంటి యథావిధంగా కొనసాగుతాయి. ఏ గడ్డం గాలినా సరే పాలుని దుడ్డమేయదు అన్నట్టు అనేటోళ్ళు ఈ దునియాలో ముఖ్యంగా తెలంగాణలో ఉన్నారు కాబట్టి దేశం ఇట్లున్నది. మీరు అవేం పట్టించుకోకుండా మంచిగా రైతుల ఖాతాలో వేయండి. అట్లా కాకుండా పేరుకు సురువు చేసినామా అంటే సురువు చేసినామని కొందరి ఖాతాలో వేసి కొందరి ఖాతాలో వేయకుంటే పరిశాన్ అవుతుంది. మునుపు అట్లనే జరిగిందట. ఇక జగదీష్ రెడ్డి సార్ అసొంటోళ్ళు అయితే మీరు రైతులకు రైతు భరోసా పైకం 30,000 బాకీ ఉండ్రు అంటుండు. అట్లా ఎందుకు పెండింగ్ ఉంటున్నాయో మీరే చెప్పాలి అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.
నిరుద్యోగులంతా పోయి హైదరాబాద్ పట్టణంలో ఉన్న పోలీసు రిక్రూట్మెంట్ బోర్డును చుట్టుముట్టి సుడిపెట్టిరు. షై సర్కారు వెంటనే పోలీసుల పోస్టులను పెంచాలని డిమాండ్ చేసుకుంటా రోడ్డెక్కి లొల్లి చేస్తుర్రు. పోలీసు పోస్టుల గురించి కొలువులు లేనోళ్ళు పోరు చేస్తుంటే కొలువుల్లో ఉన్న పోలీసులే వాళ్ళను ఎట్లా గుంజుకపోతుర్రో చూడుర్రి గొర్ర గొర్ర. దొరికినోళ్ళను దొరికినట్టు దొరకబట్టి కాళ్ళు రేఖలు పట్టుకొని గొర్రెలను కదా గొర్ర గొర్ర గుంజుకపోయినట్టు గుంజుకపోయి పోలీసు వ్యాన్లలో ఎక్కిచ్చిర్రు. అయ్యా ముఖ్యమంత్రి కం పోలీసు మంత్రి యనమల రేవంతాల సారు వాళ్ళేమన్నా మీ ముఖ్యమంత్రి పదవిని అడిగినరా, మీ మంత్రుల పదవులు ఇయ్యమన్నారా, తమరిల్లు ఏమన్నా రాసి ఇవ్వమన్నారా? మీరు ఏలువడిలకు వచ్చినాక ఇస్తామన్న ఉద్యోగాలే ఇవ్వమన్నారు కదా, ఎందుకిట్లా వాళ్ళ గోసబుచ్చుకుంటురు? కొలువులు లేకపోతే ఎంత కష్టమో మీకు తెలియందా? మీరు మాత్రం ముఖ్యమంత్రిగా ఉండగానే అయిపోతుందా? మీ లెక్క రాజకీయం చేసుడు ఆ నిరుద్యోగులకు ఏం శాత కాదు. ఉద్యోగం చేసుకుని సంసారాలే లదీసుకుంటారట. ఇంకో ముచ్చట ఏంటంటే కొలువులు లేవని వాళ్లకు పిల్లలను ఇచ్చేదందుకు కూడా ఎవ్వరు ముంగడికి వస్తలేరంటే నిరుద్యోగులకు ఎంత పరిశాన్ ఉన్నదో అర్థం చేసుకోరి. ఇప్పటికన్నా ఆలోచన చేసి నౌకర్లు ఇచ్చి పుణ్యం కట్టుకోండి సారు, మీకు పుణ్యం ఉంటుంది అంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు. టీఆర్ఎస్ పార్టీ పెబ్బకం కల్వకుంట్ల కవిత అలియాస్ దేవనపల్లి కవిత మేడం ఎన్నికల సంఘం పెబ్బలకు ముచ్చట చెప్పుకొచ్చింది. రాష్ట్రంలో ఎన్నికల సంఘం పెబ్బలు ఎస్ఐఆర్ పనిలబడ్డారు. మరి కవిత మేడం వాళ్లకు ఏం ముచ్చట చెప్పిందంటారా? ఆలస్యం ఎందుకు, కవిత మేడంని అడుగుదాం పారి. నేను ఎన్నికల సంఘాన్ని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే యూ హ్యావ్ టు ప్లీజ్ కన్సిడర్ దిస్ మైగ్రేషన్ విత్ ఇన్ ద స్టేట్స్ అండ్ యూ హ్యావ్ టు మేక్ ష్యూర్ దట్ ది మైగ్రెంట్ ఓట్స్ విచ్ ఆర్ టుడే ఆంధ్ర ఓటర్స్ టుడే ఇన్ హైదరాబాద్ should not have a duplicate vote in Andhra. If they have a vote in Andhra, they should not have a vote in Hyderabad. Simple as that. ఇన్నరా కొందరు హైదరాబాద్లో ఉండే ఆంధ్రోళ్ళు ఆంధ్ర ఓటు హక్కు ఉంచుకుంటున్నారట. హైదరాబాద్ పట్టణంలో కూడా చాలా మంది డూప్లికేట్ ఓటు హక్కుతోని శలామని అవుతుండ్రు. అందుకే ఇట్లా రెండు జాగాల్లో రెండు ఓటర్ కారట్లు ఉండి ఎన్నికల రెండు రాష్ట్రాల్లో ఓట్లేస్తుర్రు. కాబట్టి ఎన్నికల సంఘం పెబ్బలు వెంటనే ఆంధ్రోళ్లకు ఏడనో ఒక జాగాలనే ఓటు హక్కు ఉండేటట్టు చేయాలని చెప్పుకొచ్చింది. అమ్మ కల్వకుంట్ల కవిత మేడం, మరి మీ 10 ఏళ్ల కారు పార్టీ ఏలుబడిలో ఆంధ్రోలు డూప్లికేట్ ఓటు హక్కుతోని ఓట్లేసిండ్రన్న ముచ్చట మీకు తెలియదా మేడము? అయినా ఇప్పుడు అధికారం పోయినాక 2 ఓటు హక్కులు ఉండొద్దని అంటుర్రు. అసలైతే ఉండొద్దు కూడా. ఈ అనేది ఏందో మీ బీఆర్ఎస్ ఏలుబడిలో మీ నాయన ఆంధ్రోలను కూడా సెటిలర్సే అని అప్పట్లో అన్నప్పుడు ఈ ఓటు హక్కు ముచ్చట యాది చేస్తే బాగుండు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. అమ్మలక్కలంతా ప్లకార్డులు పట్టుకొని షై సర్కారు మీదికి సమరం చేస్తుర్రు. ఎన్నికల ముంగట ఇస్తామని చెప్పిన నెలకి 2500 పథకం ఎప్పుడు కొలాయిస్తారు, తులం బంగారం ఎప్పుడు ఇస్తారని నిరసన చేస్తుర్రు. అగో ఇప్పుడు ఆడబిడ్డలు ఏడ నిరసన చేస్తుర్రు, ఏం కథ అంటారా చెప్తా పాండి. చూసినరా చెట్టుకిట్లా పూజలు చేసుకుంటా ఆదిలాబాద్ జిల్లా ముఖరాకే ఆడబిడ్డలంతా ప్లకార్డులు పట్టుకొని నిరసన చేసిర్రు. షై సర్కారు ఎప్పుడే ఉన్నది తప్పితే మహిళలను పట్టించుకునుడు లేదని ఇప్పటికైనా ఎగురంతోని వెంటనే మహిళలకు ఇస్తామన్న నెలకి 2500 రూపాయల పథకం అమలు చేయాలని డిమాండ్ చేసిర్రు. అయ్యా ముఖ్యమంత్రి యనమల రేవంతాలు సారు ఎన్నికలప్పుడు ఏమన్నారో యాదికున్నదా? గెలిచిన 100 దినాలనే 6 గ్యారెంటీలు అమలు చేస్తామంటారు. అలా మహిళలకు నెలకి 2500 రూపాయలు కూడా ఇస్తామంటారు. మీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చైనా ఇప్పటికీ 30 నెలలు గడిచిపోతుంది, ఇంకా ఇయ్య బుద్ధి అయితే లేదా? ఒక్కొక్క మహిళకు మీరు ఎంత బాకీ ఉన్నరో ఎరికేనా? నెలకి 2500 రూపాయలు అంటే 30 నెలల్లో 75,000 రూపాయలు ఆడబిడ్డలకు అప్పు ఉండ్రు. ఎప్పుడిస్తారు సార్ అంటుండ్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. మునుగోడు నుంచి ఓ మహిళ వచ్చి అయ్యా ఆదుకోవాలని రోడ్లు బంగుళాల మంత్రి కోమటిరెడ్డి వెంకటాలు సార్ తానికి పోయి గోడె లవోసుకున్నదట. రాక నా తోడబుట్టిన తమ్ముని నియోజకవర్గం నుంచి ఒక ఆమె వచ్చిందని మంత్రి సారు ఏమన్నా సాయం చేసిండా అంటే ఇక అరుచుకుందాం పని. రాజగోపాల్ రెడ్డి గారు దానకర్ణులు ఉన్నాడు అక్కడ. నాది తెలిసే ఇది 50 లక్షలు ఇస్తే ఆయన ఏం కావాలో అన్ని చూసుకుంటాడు. రాజగోపాల్ దగ్గరికి పోరి ఇన్నరా మునుగోడులా రాజగోపాల్ లాంటి దానకర్ణుడు ఉన్నాక నేను ఏం చేస్తానని అంటే ఆ బాధిత మహిళ ఇట్లా అనుకొచ్చింది. ఏం కావాలి నీకు? గవర్నమెంట్ స్కూల్ చేస్తుందా? ఈ గవర్నమెంట్ స్కూల్ ఫ్రీ కావాలంట, కానీ ఈ సంవత్సరం అయిపోయినాయి అమ్మా. ఈసారి అయిపోయింది, నెక్స్ట్ ఇయర్ ఇప్పిస్తా. ఆ పైసలు ఇచ్చే ఖర్చులు ఏమైనా ఉంటే మీ ఇస్తాం. మంత్రి సార్ కట్టించిన బడిలో అడ్మిషన్లు అయిపోయినాయి, వచ్చేసరికి అడ్మిషన్ ఇప్పిస్తా, ఈ తేప ఖర్చు మందము పైసలు ఇస్తామని ఇట్లా 50,000 రూపాయలు ఇస్తాము, దుకాణం పెట్టుకొని సంసారం ఎల్ల తీసుకోమన్నాడు. అయ్యా మంత్రి కోమటిరెడ్డి వెంకటాల సారు మంచిగానే చేసిండ్రు. ఉదిక్కు రాష్ట్రంలో వానలు పడుతున్నాయి, సడకులు మొత్తం చెరువులు కుంటల లెక్క తయారవుతున్నాయి. బల్ల మీద పోయేటోళ్ళకు బాగానే తిప్పలవుతుంది. మొన్నటిదాకానే సడకులు మొత్తం సాగు చేసే పని పెట్టుకుంటే చక్కదనం ఉండేది, ఇప్పుడని నిగ్రహం చెయ్యిండ్రు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.
గడప గడపకు పేరంట పెట్టుకున్న కూటమి లీడర్లు ప్రజల గోసలు ఇనుడు పక్కకు పెట్టి జనం ముంగడ్డే నువ్వు బీజేపీ నేను టీడీపీ నువ్వు కూటమిలో ఉన్నావంటే ఉన్నావు అంతే అన్నట్టు ఒకరిని ఒకరు ఎత్తి పొడుచుకొని ఎత్తేసుకొని పంచాయతీ పెట్టుకొని ప్రజల ముంగట ఎట్లా పలసర్ అవుతుర్రో చూడురి. సురేష నువ్వు మాట్లాడకూడదు, అదే నువ్వు మాట్లాడకూడదు, నువ్వు మాట్లాడకూడదు. వాళ్ళు ఎంత ఇబ్బంది పడారు, గవర్నమెంట్ వచ్చినాక నేను చెప్తాను. నువ్వు ఉండు, నువ్వు ఉండు నాయన. అప్పుడు నువ్వు చేయలేదు, కౌన్సిలర్ ఉన్నప్పుడు చేయలేదు, ఇప్పుడు మాట్లాడే అర్హత లేదు. ఈయనరా టీడీపీలో ఉండి మాట్లాడుతున్న ఈయన కూటమి ప్రభుత్వంలోనే ఉన్నాడు. అటు ఈ అవ్వకు మొత్తమే నీళ్లు రాలేదని చెప్తున్న బీజేపీలో ఉన్న ఆయన కూడా కూటమిలోనే ఉన్నాడు. టీడీపీలకు కూటమిలో ఉండి ఎంత మాట్లాడే అర్హత ఉందో బీజేపీలకు కూడా అంతనే ఉంటది కదా. అట్లా అనే వరకల అదే కూటమిలో ఉన్న ఇంకో బీజేపీ లీడర్ కొట్టడా ఇట్లా అనుకొచ్చిండు. ఆడికొచ్చి ముసలవ్వ గోడు చెప్పిన కాడ నుంచి ఒకటే మాట, నీకు మాట్లాడే అర్హత లేదు, నువ్వు మాట్లాడకపో అనుడే ఉన్నది. అట్లా సైకిల్ పార్టీ వాళ్ళు కమలం పువ్వు పార్టీ వాళ్ళు కీసులాట పెట్టుకుంటే బలిమిటికి నవ్వుకుంటా ఎమ్మెల్యే పార్థసారథి సారు ఇటు అటు చూసుకుంటా తలకాయ ఊపుకుంటా నడిచౌరస్తాల గాంధీ తాత బొమ్మ లెక్క నిలబడ్డాడు. మాట్లాడకమంటే కమలయ్యలేమన్నా తక్కువనా ఇట్లా కౌంటర్ ఇచ్చిండ్రు. నీకు ఎట్టి చేసే నిన్నెదిరిచ్చే కాడికి వచ్చిందని ఇట్లా అనుకొచ్చిండు. వాళ్ళు పోయిందేమో గడప గడప పేరంటంకు జనం గోసలు అరుచుకునేదందుకు, కానీ అయ్యిందేంది పార్టీల గొడవ. అందుకే ఒక్క వరలో 2 కత్తులు ఇముడయి ఒకటే కూటమిలో 2-3 పార్టీల లీడర్ల నడమ సోపది కుదరదు అన్నట్టే ఉన్నది కదా. ఇక వీళ్ళు ప్రజలకు ఏం న్యాయం చేస్తారు, వాళ్ళు పంచాదులు పెట్టుకునేందుకే సరిపోతుర్రు కదా అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఖమ్మం జిల్లా దానబాయిగూడెంలో ఉన్న సర్కారు బడి పాటాకు దగ్గరికి గుంజి ఓ కాంట్రాక్టరు గేటుకు 1 కాదు 2 తాళాలే వేసిండు. అగో బల్లుశాల అయినాక గుత్తేదారు అట్లా బడికి తాళమేసుడేంది, ఆయనకేమన్నా కాంట్రాక్టు బిల్లులు పెండింగ్లో ఉన్నాయా అంటే ఉన్నాయట. ఇగో చూసినరా, ఇంగ్లీష్ మీడియం ప్రైమరీ స్కూల్ అని తాటికాయంత అక్షరాలతోని రాసి ఉన్న బోర్డు కింది బాదుకున్న గేటును దగ్గరికి గుంజి తాళమేసిండు. ఇక ఈ స్కూల్కి వచ్చిన పిల్లలు చూస్తే ఏమున్నది, అగో ఇవాళ బడి లేదా అనుకుంటా వచ్చినోళ్ళు వచ్చినట్టు మళ్ళా ఇంటికి వాపసు పోతుంటే ఈ ముచ్చట రక్షక బడులకెరకై పాఠశాల కాడికి వచ్చి చూస్తే గుత్తేదారు కుటుంబం మొత్తం వచ్చి ఇట్లా ఈ స్కూల్ ముంగట సకల ముక్కలం పెట్టుకొని కూర్చొని ముంగట పెట్రోల్ డబ్బా పెట్టుకున్రు. మాకు పెండింగ్ బిల్లులు ఇస్తారా, మమ్మల్ని కుటుంబంతో బలిమీడికి జీవి తీసుకొని సావు మంటరా అని వాళ్ళ గోడే లవోసుకుర్రు. మళ్ళీ ఆడికి వెళ్ళా, ఆయన పట్టించుకోకపోతే మళ్ళీ కలెక్టర్ దగ్గరికి వెళ్ళా, కలెక్టర్ గారు మళ్ళీ డిఓ గారికి రాశారు. నన్ను ఏ పనికి ఆపలేదు. మా పాప 5th ఉన్నప్పుడు చేసేసారు, ఇప్పుడు 10th సార్. గుత్తేదారు బిడ్డే 5వ తరగతి ఆ స్కూల్లో చదివినప్పుడు పనులు చేస్తే 10వ తరగతికి వచ్చేదాకా కూడా బిల్లులు ఇవ్వకపోయే వరకల కలెక్టర్ కాన్ నుంచి బుడ్డ లీడర్ల దాకా అందరినీ అడిగి యాస్టకు వచ్చిన కాంట్రాక్టరు ఇట్లా గేటుకు తాళం పెట్టి నాకు బిల్లులు ఇస్తేనే ఈడికెళ్ళి కదులుతాము, ఈ స్కూల్ గేటు తీస్తామని జిద్దు మీద ఉండ్రు. 5 ఏళ్ల కింద చేసిండంటే అప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఏలుబడులు ఉండే కదా. ఇక ఈ మలి సర్కార్ అన్న ఇస్తుందేమో అని ఆశతోనూ ఉన్నాడు. అయ్యా రేవంతాలు సారు, ఖమ్మం జిల్లాల కాంట్రాక్టర్ పరిస్థితి ఇది. మరి ఈయనకు బిల్లులు ఇవ్వకుండా ఎవరు పెండింగ్ పెడుతుర్రో మీరే అరుచుకొని అంటుర్రు ఏ ముచ్చటినోళ్ళు. మలి సర్కారు పింఛన్లు ఇస్తలేదని శాతగాని ముసలోళ్ళు అంతా కూడా ఒక్కతార గుమిగూడి సడగు మీదకి వచ్చి మాకు పింఛన్లు కావాలని లొల్లి చేస్తుర్రు. ప్రభుత్వం పెంచుతామన్న పింఛన్లు ఎట్లాగో ఇస్తలేదు, ఉన్న పింఛన్లు కూడా ఆపుతున్నది ఆయే బాలన్న అంటే అవునట. అందుకే వృద్ధులు ఇట్లా రోడ్డు మీదకి వచ్చిర్రట. అగో చూసినరా, ముసలోళ్ళంతా ఇట్లా రోడ్డు మీదకి వచ్చి మాకు ఎందుకు పింఛన్లు ఇస్తలేరు, మేము ఓట్లేయలేదా అని లొల్లి చేస్తుర్రు. ఇది ఏడనంటే మహబూబ్నగర్ జిల్లా బూత్పూర్ మండలము వెలికిశెర్ల. ముసలోళ్లకు, కాలరెక్కలు సకాయలేనోళ్లకు, ఒంటరాడోళ్లకు ఎవ్వలకు కూడా పింఛన్లు ఇవ్వకుండా సతాయిస్తుర్రట. అయ్యా మలి ముఖ్యమంత్రి యనమల రేవంతాలు సారు ఏమన్నంటే ప్రజాపాలన అంటారు, మాది ప్రజాప్రభుత్వం అంటారు. మీ ప్రజాప్రభుత్వం అంటే ఇట్లా ముసలిముడిగోళ్లకు పింఛన్లు ఇవ్వకుండా సతాయించుడేనా? మార్పు అంటే ఏమో అనుకున్నాం కానీ ఇట్లా కొనాకరికి ముసలోళ్ళు కూడా రోడ్డెక్కి పింఛన్ల కోసం లొల్లి చేసేంత మార్పు వస్తుంది అనుకోలేదు. అటు అన్నదాతలకు యాళ్లకు ఉరియా బస్తాలు ఇయ్యక వాళ్ళను పరిశాన్ చేస్తారు.
అమ్మలక్కలకు నెలకు 2500 ఇయ్యక వాళ్ళను పరిచయం చేస్తారు, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇయ్యక వాళ్ళను పరిచయం చేస్తారు, ఇప్పుడు పింఛన్లు ఇయ్యక ముసలోళ్ళకు కూడా ఇట్లా పరిచయం చేయబడతారు కదా, మీకు ఎట్లా న్యాయం అవుతుందో ఎట్లా జయమవుతుందో అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. తిరుమల తిరుపతి ఏడుకొండల ఎంకన్న గుడి కాడ అలిపిరిలో ఉన్న గోశాల కాడ ఒకడు నోట్లే ఏలు పెడితే అందేదాకా దాగి నోట్లే తంబాకు చేసుకొని తుప్ప ఉంచుకుంటా ఆడోళ్ళ మీదికి పోతున్నాడట. అగో కొండ మీదికి మద్యమే అనుమతి లేదా అంటారు, అసోడిది మద్యం దాగినోడే పోయి మహిళల మీదికి పోతున్నాడా అంటే వీడియో వచ్చింది చూడురి. చూసినరా, నోట్లకెళ్ళి తంబాకు తీసి సొలుక్కుంటా వస్తున్న ఈ సోడిగాడే అలిపిరి గోశాల దిక్కు నుంచి చీకట్ల పోతున్న మహిళా భక్తులను నోటితో ననరాని చెవులతో ఈనరాని బూతు మాటలు అంటుండట. బందోబస్తు కూడా లేదు, పోలీసులు భద్రత కూడా లేదు. అసలు తాగేసి వచ్చి చొప్పు తీసుకొని కొడతానని వచ్చి పైకి వచ్చి ఎలా అసలు ఇలాంటి వాళ్ళు అంతా ఎలా అలో చేస్తారు ఇక్కడికి? దొంగలే సెల్లు తీసుకోవాలని చూసేసాడు. పేయి మీద బట్టలు ఊసిపోతున్నా సోయి లేనంత దాగి సొలుక్కుంటా ఆడోళ్ళ మీదికి పోతుంటే వాళ్ళతో ఉన్న మొగోళ్ళంతా ఇట్లా అనగబట్టి తంతెల మీద కూర్చుండబెట్టిరు. మహిళలతో నాడ మొగోళ్ళు లేకుంటే ఆ చీకట్ల ఆడోళ్ళ పరిస్థితి ఏంది? అయ్యా తిరుమల తిరుపతి గుడిపెబ్బ బిఆర్ నాయుడు సారు చూసినరా, పవిత్రమైన ఎంకన్న గుడి కాడ తప్పదాగి ఇట్లా తాగుబోతులు గోశాల కాడ గోలగోల చేస్తుర్రట. మరి సిబ్బంది ఏం చేస్తున్నట్టు తాగినోళ్లను ఏడుకొండల మీదికి ఎట్లా అనుమతిస్తుర్రు? పోలీసుల బందోబస్తు లేకనా, చెక్కింగ్లు చక్కగా చేయకనా? లోపం ఎక్కడుందో గుడికాడ ఈ పాపానికి కారకులు ఎవరో కనిపెట్టుండ్రు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఇగో ఇవి అలా తెచ్చిన ముచ్చటనే అసలు నెల ఎస్ఎస్సీ టీవీలో బాగా సబ్స్క్రైబ్ చేస్తారు, బాగా కమెంట్ చేస్తారు, బాగా లైకులు చేస్తారు, బాగా షేర్ చేస్తారు. ఇట్లనే ఆదరించారు. ఇక్కడ ముచ్చట్లు చేసి మీకు కనిపిస్తూనే ఉంటాం. మరి సెలవు శనార్థి దండం పబ్బతిగా అని ఉంటే అన్ని.